హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. వ్యాక్సినేషన్ గురించి ఇంకా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ గురించి ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాతనే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని, ఆ తర్వాత ఇంకా చాలా అంశాల్లో కూడా క్లారిటీ లేకుండా అయిపోయింది మెడికల్గా. అసలు ఇదంతా వివాదాలు ఏంటి? వ్యాక్సిన్లు అసలు మంచివా కాదా? ఏ రకమైన వ్యాక్సిన్లు మంచివి కాదు, లేదంటే అసలు వ్యాక్సిన్సే మంచిది కాదా? మెడికల్గా ఇదంతా దందా ఎందుకు నడుస్తుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం అయితే డాక్టర్ అంబటి సురేంద్రరాజు గారితో ఉన్నాము. వాళ్ళని అడిగి ఎన్నో విషయాల్ని మాట్లాడుకుందాం. హలో సార్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఇంకా ఎక్కువగా టాపిక్లో ఉంది కదా హెచ్పి వ్యాక్సిన్ గురించి. అసలు ఏంటది, ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది? యూఆర్ రైట్. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యూమన్, పీ ఫర్ ప్యాపిలోమా, వి ఫర్ వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానివల్ల స్త్రీలలో ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ వస్తుందనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అట్లా వస్తుందని చెప్పి ఎవరైతే చెప్పారో అతనికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చేసారు. అంటే ప్రపంచం ఎట్లా ఉందంటే నోబెల్ ప్రైజ్ ఇస్తే అది కరెక్ట్ అనుకుంటుంది, కానీ ఎనీ అవార్డు ఎనీ ప్రైజ్ ఎట్లయితే కరెక్ట్ కానవసరం లేదో నోబెల్ ప్రైజ్ కూడా అంతే. నోబెల్ ప్రైజ్ మంచి వాళ్ళకు కూడా రావచ్చు, రియల్ మంచి వాళ్ళు, కానీ ఇతను మంచివాడు కాదు, వాళ్ళ మనిషి అన్నమాట. ఎవరైతే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారో ఆ సమూహానికి చెందిన వాళ్ళు, వాళ్ళ ప్రతినిధి అతనితో చేయించి అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చి మనందరి నోరు మూగిస్తున్నారు. నోబెల్ ప్రైజ్ ఇచ్చింది మాత్రం మనం మూసుకోవాలని నోరు నా పని. ఆ హెచ్పివి వైరస్ కనిపెట్టిన పెద్ద ఆయన ఒకసారి ఇక్కడ హైదరాబాద్ కూడా వచ్చాడు. వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అప్పటికి నేను ప్రెస్ నుంచి బయటకు వచ్చాను. నేను ప్రెస్లో ఉండేవాను ఒకప్పుడు. అయితే బట్ మనకు తెలిసిన ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల సమస్య కదా అని మీడియాలో ఉన్న ఆడపిల్లల్ని కొంతమందిని ముందు మనం ప్రిపేర్ చేసి వాళ్ళతో ప్రశ్నలు వేయించాను. అతను ఇందాక ఆన్సర్ లేదు. అది హిందువులు అన్నింటిలో బాగా అప్పుడు కవర్ అయింది కూడా. ఇది ఎప్పుడో ఒక ఐ థింక్ 5 years బ్యాక్ అనుకుంటా. యాక్చువల్లీ దీని సంగతి ఏంటంటే మిస్టర్ చంద్రబాబు నాయుడు విడిపోని ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అంటే ఒక 15 ఏళ్ల కాలం క్రింద ఆయన ఈ హెచ్పివి వ్యాక్సిన్ను ఆదివాసీ స్త్రీల మీద ప్రయోగించాడు. చెంచు, గోండు, కోయ ఒక 15 మంది మీద ప్రయోగిస్తే 15 మంది వచ్చి చచ్చిపోయారు, చనిపోయారు. దాన్ని తొక్కిపెట్టారు. బట్ అది బయటకు వచ్చింది, అప్పుడు మీడియాలో కూడా వచ్చింది. ఇది ఇబ్బందికరంగా ఉంది, దాన్ని ఇక తొక్కిపెట్టి వాయిదా వేశారు. ఇప్పుడు మన మిస్టర్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, అది కూడా 10 ఏళ్ల తర్వాత, అంటే ఈ ఎన్నికలకు ముందే ఆయన దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి, ఆరోగ్య వైద్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్పివి డ్రైవ్, వ్యాక్సిన్ డ్రైవ్ స్టార్ట్ చేయండి. అది స్టార్ట్ అయిపోయింది కూడా. అంటే కంట్రీ వైడ్గా ఇంత పెద్ద దేశం, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని ప్రాంతాలు, భాషలు, ఇన్ని రకాల కులాలు, వర్గాలు, పేదరికం ఉన్న చోట హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పటికి అందరూ తీసేసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 9 to 13 years ఏజ్లో ఇస్తున్నారు. ఆ స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్, టీచర్స్, వాళ్ళందరూ మేనేజ్మెంట్స్, ప్రభుత్వ స్కూల్లో అయితే టీచర్స్, ప్రైవేట్ అయితే మేనేజ్మెంట్స్, ప్రభుత్వం చెప్పిందని చెప్పి మంచిదే అని ఇస్తుంటారు. వాళ్ళ మనసులో ఉండదు చెడు, కానీ వాళ్ళకి తెలియదు కదా. సో ఈ విధంగా హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పటికి ఎంతమంది తీసుకున్నారో అని నాకు ఆందోళన ఉంది. అయితే దీన్ని ఆపడానికి నేను ఆల్రెడీ అనేక స్కూళ్ళకి వెళ్ళి ఆ 9 to 13 ఏజ్లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనకు తెలిసిన స్కూల్లో మీ పేరెంట్స్ చెప్పండి, మీరు మాకు వద్దని చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు పేరెంట్స్ నుంచి మీరు లెటర్స్ స్కూల్ మేనేజ్మెంట్కి ఈ వ్యాక్సిన్ మా పిల్లలకు వద్దు అని మీరు లెటర్ తీసుకొస్తే అప్పుడు మీరు సేవ్ అవుతారు. ఇట్లా నేను నా శక్తి వంచన లేకుండా నేను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ స్కూల్లోకి వెళ్ళి ఒక గంట సేపు లెక్చర్ ఇచ్చి వస్తున్నాను. ఇది నేను చాలా కాలంగా చేస్తున్నాను. బట్ అది ఏం జరిగిపోద్ది? సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఏం జరిగేది, ముందు పిల్లలు పుట్టబోవట్లేదు, వాళ్ళు సంతాన ఉత్పత్తి లేదు, అండము విడుదల కాదు, అండం తయారు కాదు, ఓవ్యులేషన్ లేదు. అంటే రిప్రొడక్టివ్ ఫంక్షన్స్ అనగారిపోవడం కాదు, లేకుండా పోతాయి. తర్వాత ఈ హెచ్పివి వల్ల వాళ్ళ క్యాన్సర్ వస్తుంది గ్యారంటీగా వ్యాక్సిన్ వల్ల. అంటే క్యాన్సర్కి నివారణగానే చేస్తున్నాం, నివారణ అని చెప్పి వచ్చేటట్టు చేయడం అన్నమాట. ఓకే, ఎందుకు వాళ్ళు చెప్పేది అబద్ధం. ఎందుకు అంటే ఇంతగా ఇంజెక్ట్ చేసి మరి క్యాన్సర్ని తెప్పియాల్సిన అవసరం ఏముంది? చంపడం సార్, చంపడం. ఓకే, వీళ్ళంతా వేస్ట్ అని కదా, భూమి మీద బతుకుతున్నాయి పేద జనం, ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా. వైట్ స్కిన్ కాదు కదా, బ్రౌన్, గోధుమ రంగు, చామనచాయ అంటాం కదా, సామాన్యులు అంటారు తెలంగాణ. మళ్ళీ నల్లటోళ్ళు ఉన్నారు ఆఫ్రికాలో.
మరి ఎల్లో ఉన్నారు, చైనా, జపాన్, మంగోలియన్ తెగ, కాకస్థాయిడు, వీళ్ళంతా వేస్ట్. అసలు ప్రభుత్వానికి ఎందుకు ప్రజల్ని చంపాల్సిన అవసరం? అది ఇంటర్నేషనల్ ఏజెండా కదా, అంతర్జాతీయ ఏజెండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా వస్తాయి. అది ప్రపంచ శాంతిని కోరుకుంటది, ఆరోగ్యాన్ని, ఇంకా వెల్ఫేర్ ని కోరుకుంటది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ, దాని అనుబంధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంటుంది. మరి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎందుకు ఈ విషయంలో? ఐక్యరాజ్య సమితి అంటేనే మోసం. ఓకే, ఐక్యరాజ్య సమితి పనే ఆ ముసుగులో ప్రపంచ దేశాలను వంచడం, నయవంచన, అణిచివేయడం, ఎక్కడ సత్యం కోసం ఎక్కడ పోరాటం ఉన్నా దాన్ని తొక్కేయాలి, దాన్ని చంపేయాలి, అర్థం కాదు. ఈ WHO ద్వారా అన్ని చెప్పిస్తారు అబద్ధాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని ఈ ప్రభుత్వాలను పాటిస్తుంటాయి. వీళ్ళందరూ నెక్సెస్ ఇది, వీళ్ళు అమాయకులం కాదు. అన్ని దేశాల ప్రభుత్వాలు, ఒక భారత ప్రభుత్వం కాదు, ప్రపంచ దేశాల అన్ని ప్రభుత్వాలు ఈ ఐక్యరాజ్య సమితికి అందులో సభ్య దేశాలు కదా, అప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థలో వీళ్ళు సభ్య దేశాలు. సో వీళ్ళందరూ కలిసే ఇది ఒక ప్లాన్ ఉంటుంది అన్నమాట, మనకు తెలియదు కాదు. కానీ వ్యాక్సిన్స్ అందరు తీసుకుంటున్నారు కదా సార్, వైట్ స్కిన్ వాళ్ళు, ఫెయిర్ వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకుంటే అంటే అక్కడ ఇక్కడ కంటే చైతన్యం ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు అమెరికానే ఉంది, అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మ్యాండేటరీ కాదు వ్యాక్సిన్, ఓకే, బలవంతంగా ఏమి ఇవ్వరు, నీకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. అమెరికా ఒక దేశం కాదు, భారత్ లాగా ఫెడరల్ స్టేట్ అది. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వతంత్ర అస్తిత్వం, హక్కులు ఉంటాయి అక్కడ. కనుక అందరూ మనలాగా ఒకటే తిరిగి ఉంటారు, కనుక అక్కడ బెటర్. కానీ అక్కడ ఫైజర్ అనే కంపెనీ వ్యాక్సిన్ తీసుకుని ఎంతమంది చనిపోయారు లెక్కలేదు, 1 crore క్రాస్ అయింది అనుకుంటున్నాను ఓన్లీ అమెరికాలో. ఓకే, అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడాలంటే అప్పుడు తెగ ప్రచారం జరిగింది. ఒక రకంగా ఇండియా అనే ఒక నేషనే కంప్లీట్గా చాలా కంట్రీస్కి కూడా సొల్యూషన్ ఇచ్చింది కోవిడ్ నుంచి అని చెప్పేసి కూడా చాలా బూమ్ అయింది కదా. కానీ ఆ వ్యాక్సిన్ వల్లనే ఇప్పుడు తీవ్రమైన దుష్ప్రభావాలు వస్తున్నాయనే టాక్ ఉంది. ఈ రెండు ద్వంద్వ చర్చలకి మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ పార్ట్ కరెక్టే. భారత్ బయోటెక్ అని హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ తయారు చేసే సంస్థ సంప్రదాయ విధానంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసింది. దాన్ని ఏమన్నా మనం కోవాక్సిన్ అన్నాం. ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ పద్ధతి, అంటే ఫైజర్ వాళ్ళు చేసిన మెసెంజర్ ఆర్ఎన్ఏ పద్ధతిలో కానీ, ఆస్ట్రాజెనకా అండ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు చేసినటువంటి, అండ్ ఇండియాలో కోవిషీల్డ్ చేసినటువంటి ఎడినో వైరస్తో కానీ ఇది చేయలేదు. అంతకుముందు ఉన్న ట్రెడిషనల్ మెథడ్ ఉంది వ్యాక్సిన్ తయారు చేసేది, కొంచెం తక్కువ హార్మ్ఫుల్ అన్నది. కానీ అది కూడా హార్మ్ఫుల్, ఇంత వీటంతా కాదు. కోవిషీల్డ్, ఫైజర్ వాళ్ళ వ్యాక్సిన్ అంతా కాదు, అంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, ఎడినో వైరస్ వ్యాక్సిన్ అంతా కాదు. బట్ మన మోడీ గారు ఏం చేశారంటే ఈ మన భారతదేశం తయారైన, హైదరాబాద్ తయారైనటువంటి కోవాక్సిన్ హార్మ్లెస్ ట్రెడిషనల్ వ్యాక్సిన్ని విదేశాలకు పంపించేశారు. ఇక్కడ కొంతమంది 5% కూడా తీసుకోకముందే అది వెళ్ళిపోయింది. దాని ప్రజలు ఈ కోవిషీల్డ్ వచ్చింది, ఆస్ట్రాజెనకా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చాలా ఏదో అనుకుంటాం గొప్పదని. దాని విషయం ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మనుషులు చంపుతుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. మనం కూడా ఆక్స్ఫర్డ్ అంటే కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ అంటే ఏదో అనుకుంటాం కదా, తెలియదు. అసలు రూపం ఏదన్నట్టు. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తే ఆస్ట్రాజెనకా అనే స్వీడిష్ కంపెనీ బ్రిటిష్ వాళ్ళతో కలిసి చేస్తుంది. వాళ్ళు ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారు చేసింది, ఎడినో వైరస్ అంటారు దీన్ని. దీనివల్ల ఇప్పటికే భారతదేశంలో 100కి పైగా జబ్బులు, ప్రాణాంతక వ్యాధులు వచ్చినాయి. కోటి ఎంతమంది లెక్కలేదు, ఎందుకంటే మన ఇండియాలో లెక్కలేవు కదా, అమెరికాలో లెక్కలున్నాయి. హ్యూజ్ నెంబర్ చనిపోయారు, రోజు పోతూనే ఉన్నారు. ముఖ్యంగా మీ అందరికి తెలిసినటువంటి కార్డియాక్ అరెస్ట్ ఉంది కదా. అయితే ఇప్పుడు వీటి వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉండొచ్చు? అదే నేను చెప్తున్నాను కదా, 100కి పైగా ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి, అంటే ప్రాణం పోతుంది, బతకవు. ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే జబ్బులన్నీ ఆటో ఇమ్యూన్ అనమాట, అంటే నీ ఇమ్యూనిటీ నీ మీదనే దాడి చేస్తుంది. నేను కాపాడే ఇమ్యూనిటీ నేను భక్షిస్తుంది అన్నట్టు, రక్షించాల్సిందే భక్షిస్తే ఏంది పరిస్థితి, అది ఆటో ఇమ్యూన్ అంటాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సాధారణ వైద్యం ఉండదు, స్టెరాయిడ్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇంగ్లీష్ వైద్యం స్టెరాయిడ్స్, ఇంకా లేనిపోయిన కొత్త జబ్బులు వస్తాయి, అది వాళ్ళకు కూడా తెలుసు. హోమియోపతి వైద్యం మాత్రమే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ని హ్యాండిల్ చేయగలరు. అయితే వ్యాక్సిన్ తీసుకోకముందు హోమియోపతి ఎంత బాగా పనిచేసినాయి. కోవిషీల్డ్ మన దగ్గర అయితే మనకు ఫైజర్ తెలియదు. ఇప్పుడు నాకు ఫైజర్ కేసులు అమెరికా నుంచి వస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒక ఆయనకి కాలు పడిపోతున్నాయి, మాట స్లర్ వచ్చేసింది, ఇంకా బ్యాలెన్స్ ఉండట్లేదు, వచ్చేసింది. నా కేసు ఉంది ఇప్పుడు నా దగ్గర. టెక్సస్లో ఉంటాడు, ఆయన పేరు నారాయణ, ఇక్కడి నుంచి వెళ్ళినవాడు అనమాట, వరంగల్ జిల్లా వెళ్ళినవాడు. అతనికి ఇప్పుడే నేను జస్ట్ పొద్దున్నే ప్రిస్క్రిప్షన్ పంపించాను.
అంటే ఫైజర్ వ్యాక్సిన్ వల్ల. అంటే న్యూరలాజికల్ కండిషన్స్, నాడీ మండలం ఫెయిల్ అవుతుంది. ఓకే. గుల్లెన్ బ్యారే సిండ్రోమ్ అని ఉంటుంది. గుల్లెన్ అండ్ బ్యారే అని ఇద్దరు ఫ్రెంచ్ డాక్టర్ సైంటిస్ట్ కనిపెట్టిన వ్యాధి కనుక వాళ్ళ పేరు పెట్టిండ్రు. దాని షార్ట్ ఫామ్ జీబీ సిండ్రోమ్ అంటారు. ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కోవిషీల్డ్, మన ఇండియన్ కోవిషీల్డ్ అంటే ఇండియాలో చేసుకున్న కోవిషీల్డ్ అందరికీ ఆ జీబీ సిండ్రోమ్ అనేది వచ్చింది. జీబీ సిండ్రోమ్ అంటే ఏంది? చనిపోవడమే ఉంటుంది. దానికి చికిత్స ఇంపాసిబుల్, టైం కూడా ఇవ్వదు అన్నట్టు. మన హోమియోపతి కూడా మనం ఏం చేయలేము. ఇది నాకు అనుభవం అయింది. జీబీ సిండ్రోమ్కి వచ్చింది నేను ఒక 4-5 ఐ కుడ్ నాట్. సో దీనికి యాంటీడాట్స్ ఏం లేవా? యాంటీడోట్స్ ఉన్నాయి, మనకు హోమియోలో ఉన్నాయి యాంటీడోట్స్. అది ఎంతవరకు పనిచేస్తుంది? నేను ఇచ్చిన ఇప్పటిదాకా నా దగ్గర వ్యాక్సిన్ తీసుకుని యాంటీడోట్స్ తీసుకుని అందరూ బాగున్నారు. వాళ్ళ వ్యాధులు రాలేదు, ప్రాణాలు కూడా లేదు. ఎఫెక్ట్ అవ్వలేదా? వేల మందికి ఇస్తూనే ఉన్నా అప్పటి నుంచి. గత 3 ఏళ్ళుగా 21లో కదా వ్యాక్సిన్ వచ్చింది. మార్చి సెప్టెంబర్ మధ్య ఇచ్చారు మోస్ట్లీ. ఆనాటి నుంచి ఈనాటికి నేను ఎంతో మందికి స్ప్రెడ్, అంటే ఇప్పుడు ఒకరు పోయి 100 మంది చెప్తారు. రోజు నేను రాస్తూనే ఉంటా యాంటీ వ్యాక్స్ అంటే యాంటీడోట్స్. మాకు హోమియోలో ఏంటంటే గమ్మత్ ఏంటంటే వైరల్ వ్యాధులన్నిటికీ చికిత్స ఉన్నది, నివారణ ఉన్నది. వ్యాక్సిన్ ఇంగ్లీష్ వ్యాక్సిన్ అంటే ఇంగ్లీష్ డాక్టర్లు ఇచ్చే వ్యాక్సిన్ తీసుకుంటే దానికి విరుగుడు ఉన్నది. 3 ఉన్నాయి. వైరస్ నుంచి నివారణ, వ్యాధుల నుంచి చికిత్స, విరుగుడు, వ్యాక్సిన్ విరుగుడు. ఇది ఇంకెక్కడ ఉండే అవకాశం లేదు. హోమియోపతికి మాత్రమే ఇది ప్రత్యేకం. అయితే ఇప్పుడు మీకు ఈ వ్యాక్సినేషన్ వల్ల జరిగే ఎఫెక్ట్స్ ఇవి అని ఎప్పుడు తెలుసు? ముందే తెలుసు అన్నప్పుడు ఎప్పుడైతే ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్ ప్రచారాలు నడుస్తున్నాయి, మ్యాండేటరీ అయ్యిందో ఇండియాలో ఇది వేసుకోవాలి అని, అప్పుడు మీరు ఎందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయలేకపోయారు? నేను పర్సనల్గా చేస్తూనే ఉన్నా. అనేక వీడియోలు ఉన్నాయి మీరు చూసి యూట్యూబ్లో. 2000 సంవత్సరం నుంచే మొదలుపెట్టాను. కోవిడ్ రాగానే కోవిడ్ ప్రివెంటివ్స్ ఇచ్చాను. కోవిడ్ వచ్చిన వాళ్ళు చికిత్సలు చేశాను వేలాది మందికి. గాంధీ హాస్పిటల్లోకి వెళ్ళి రోజు వేలాది మందిని పర్సనల్ వెళ్ళి విజిట్ చేసి మందులు ఇచ్చాను. ఒకరిద్దరు అక్కడ ఉంటే వాళ్ళ ద్వారా అంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది కదా, స్టెరాయిడ్స్ వల్ల, రెమిడిసివిర్ అనే ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల కోవిడ్ వచ్చిన వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వచ్చింది. కళ్ళు పోయి, దవడలు పోయి, పళ్ళు పోయి చనిపోయారు. ఆ బ్లాక్ ఫంగస్ కేసులు కూడా నేను అటెండ్ అయ్యేవాడిని. గాంధీ హాస్పిటల్లో అనంతపూర్కి అయితే వరుసగా 1 సంవత్సరం వెళ్ళాను ఓన్లీ బ్లాక్ ఫంగస్ కేసుల కోసం. సో ఇట్లా ఇది చాలా పెద్ద, ఇది ఒక స్కాండల్, ఇది ఒక భయంకరమైన. కానీ ఎవ్వరు కూడా మాకేం తెలియదన్నట్టు డ్రామా నటిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంతటి కుంభకోణం నడుస్తున్నప్పుడు కోర్టులు ఎందుకు కామ్గా ఉంటున్నాయి? మనం కోర్టును వెళ్ళి అడిగితే కదా, యూ హావ్ నాక్ ద డోర్ కదా. అంటే వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళు. అందుకే అస్ట్రాజెనెకా మీ ఎగెనిస్ట్గా ఒక ఫాదర్ తన 2 కూతుర్లో చనిపోతే లండన్ హైకోర్టులో కేసు వేస్తేనే కదా ఇప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది. ఓకే. లండన్ హైకోర్టులో అస్ట్రాజెనెకాకి ఎగెనిస్ట్గా కేసు వేస్తారు. ఇదే కోవిషీల్డ్. లండన్లో ఒక ఫాదర్, యూ కెన్ సీ హిమ్ అండ్ హిస్ డాటర్స్, దే డైడ్ అనమాట, బోత్ డాటర్స్. అందువల్ల అతను కోర్టుకు పోయాడు. అక్కడ అస్ట్రాజెనెకా ఒప్పుకున్నది, అవును నా వ్యాక్సిన్ వల్ల చెడు జరిగే అవకాశం ఉంది, కానీ ఎక్కడో తప్ప జరగదు, అదుగు జరుగుతుంది అంటే అదుగు జరిగితే ఓకేనా? అసలు అదుగు జరగదు, కోట్లాది మంది చనిపోతున్నారు. అయితే వాడు తప్పించుకోవడం, కానీ ఒప్పుకున్నాడు కదా. ఆ ఒప్పుకున్నా కానీ ఇప్పుడు అందరూ ఓపెన్గా మాట్లాడడం, పత్రికల్లో వార్తలు రావడం, టీవీలో కనీసం చెప్తున్నారు. అంతకుముందు అసలు బ్యాన్ కదా, వ్యాక్సినేషన్ మీద బ్యాన్. వరల్డ్ వైడ్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కంప్లీట్ బ్యాన్. ఎందుకంటే అందరూ అక్కడికి ముడతాయి కదా, వాటాలు వస్తాయి అందరికి, ఎవరి వాటా వాళ్ళకి వచ్చేస్తారు, కనుక మాట్లాడలేరు. అయితే అసలు వ్యాక్సిన్ స్వభావం ఏంటి? అన్ని వ్యాక్సిన్లు ఇంతేనా? వ్యాక్సిన్ అనేది అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే వీఆర్ ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ బై నేచర్. మదర్ గాడెస్ అంటాం, పెద్దమ్మ, అమ్మల కన్నయ్యమ్మ, 3 అమ్మల మూలకమ్మ, చాలా పెద్దమ్మ. ఎవరు? మదర్ గాడెస్, పెద్దల్లి అంటే అమ్మవారు, అంటే ఎవరు? నేచర్. మళ్ళీ మీ అమ్మ, మా అమ్మ, ఈయనమ్మ, తల్లి కడుపులో ఉన్న 9 ఏళ్ళు. ఇటు ఈ అమ్మ అటు అమ్మ కలిపి మీకు జీవితకాలానికి సరిపడే వ్యాక్సిన్ ఇచ్చేసిండు. అంటే ఇమ్యూనిటీ ఇచ్చి పంపిణీ. మళ్ళీ వీడెందుకు మధ్యలో వీడిని జోక్యం ఎందుకుంటున్నాను? వీడు ఎంత ఆఫ్టర్ ఆల్, వీడు ప్రకృతి ఆల్రెడీ ఇచ్చిన దాన్ని వీడు డిస్టర్బ్ చేయడానికి దాన్ని నేను అసలు నీకు అవసరమే లేదా నాయన? వ్యాక్సినేషన్ ఇవ్వడం అవసరమే లేదు. మోస్ట్ అన్సైంటిఫిక్. వ్యాక్సినేషన్ అనేది నువ్వు ఇష్టం ఎందుకు ఇస్తున్నావు? నీ ఫార్మా ఇండస్ట్రీ బతకాలి, రోగాలు రావాలి, ఫార్మా ఇండస్ట్రీ మా మనగడ ఉండాలంటే వ్యాక్సిన్ అనేది తప్పనిసరి. అంటే ఇట్స్ ప్రీ కండిషన్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీస్ సస్టెనెన్స్. అంతే దానికి అది లింక్ అనమాట వాళ్ళ మధ్య. నువ్వు వ్యాక్సిన్ ఇస్తే కానీ రోగాలు వస్తే కానీ ఫార్మా బతకాలి, ఫార్మా డాక్టర్లు బతకాలి, హాస్పిటల్ బతకాలి, కార్పొరేట్. ఇది ఒక గేమ్, పెద్ద ఒక వరల్డ్ వైడ్ జరుగుతున్న ఒక మహాఘోరమైనటువంటి ఘోర కలి అంటారు.
కానీ చిన్నపిల్లలకి అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే వ్యాక్సినేషన్ అనేది కూడా మ్యాండేటరీ కదా. ఒక 3 monthsకి ఒకసారి 5 monthsకి ఒకసారి అని ఇట్లా కొన్ని సిరీస్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, ప్రోటోకాల్ అవి ఉండవా? అవి వేయకూడదా? అది కూడా వేయకూడదు. అవి వేసినందుకే పిల్లల ఆరోగ్యం పోతున్నారు. జలుబులు, దగ్గులు, రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల వ్యాధులు, సారీ, అండ్ చర్మ వ్యాధులు, ఎప్పుడు టాన్సిల్స్, ఎడినాయిడ్స్, జ్వరాలు. వీళ్ళు డాక్టర్ తిరుగుతుంటారు పీడియాట్రిషియన్ దగ్గరికి, లైఫ్ అంతా వైద్యం. నువ్వు అదే వ్యాక్సిన్ చెప్పకుంటే వాళ్ళు ఏ రోగాలు రావు. నేను చెప్పినా కదా, నీకు ఇమ్యూనిటీ వచ్చేసింది, ఆల్రెడీ నేచర్ ఇచ్చేసింది. నీకు జీవితకాలం నువ్వు 100 ఏళ్ళు బతుకుతావో 120 బతుకుతావో నీ ఇష్టం. నీవు బతికినంత కాలం నీకు ఏ రోగాలు రావు ఇఫ్ యు ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. ఇది అసలు సత్యం. దీన్ని మరుగునపరిచిండు. మరుగునపరిచి అది నీకు ఏం లేదు, నీకు ఇమ్యూనిటీ లేదు, నేను ఇస్తేనే నీకు ఇమ్యూనిటీ. అరే నేను గట్లుంటుంది. తల్లి ఏం చేయకుండా పంపుతా బిడ్డను బట్టి ఒకటి అవయవాలు ఇచ్చి పంపుతా. శక్తిని ఇవ్వకుండా ప్రాణశక్తి అంటాం, జీవశక్తి అంటాం, వైటల్ ఫోర్స్ అంటాం మేము హోమియోపతి. ఆ ప్రాణశక్తి కదా ఇమ్యూనిటీ, ఆ జీవశక్తి మీరు ఇమ్యూనిటీ అంటాను. అంటే రోగ నిరోధక శక్తి అంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? ప్రాణశక్తి నుంచే కదా. ప్రాణం ఎవరు ఇచ్చిండ్రు? తల్లి ఇచ్చాయి. ఈ తల్లి ప్రాణం ఎవరు ఇచ్చిండ్రు? ఆ గ్రేట్ మదర్ ఇచ్చింది. మరి ఇటువంటి దాన్ని మీరు తొక్కిపెట్టి ఒక గొప్ప సత్యాన్ని, ఒక మానవీయ ప్రాకృతిక సత్యాన్ని మీరు అణచిపెట్టి ఒక అసత్యాన్ని ఎట్లా ప్రచారం చేస్తున్నారు? దీన్ని ఎట్లా నమ్ముతున్నారు? అసలు ప్రజలకి ఎంత బుద్ధి లేదు అంటున్నారు. అరే ఇమ్యూనిటీ ఉండనే ఉండే నేచురల్ ఇమ్యూనిటీ, వీడికి చెందింది నాకు ఇమ్యూనిటీ, వీడి సందేహాలు ఎందుకు రావట్లేదు, డౌట్స్ ఎందుకు రావట్లేదు, అనుమానం. ఇప్పుడు అనుమాన ప్రమాణం ఉంటుంది భారతీయ తత్వశాస్త్రంలో. డౌట్ అన్నట్టు అనుమానం, ఇది నిజమా కాదని మీరు ముందు అనుమానించాలి. అనుమానం ఒక ప్రమాణం, ఒక స్టాండర్డ్ అది. అవును, కానీ అప్పుడు అనుమానించడానికి కూడా టైం లేదు కదా సార్. అసలు ముందు నుంచి ఎందుకు తీసుకుంటున్నాం వ్యాక్సిన్? అంటే మీకు పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్ ఇవ్వడం మీకు అలవాటు అయిపోయింది కనుక అదే ఆనందంలో బాగా చేస్తున్నారు. మీరు నానాడే ప్రశ్నిస్తే అసలు కడుపుతో ఉన్న తల్లి కూడా మీరు ఇస్తున్నారు కదా టీటీ వ్యాక్సిన్. అయితే అసలు పుట్టిన బిడ్డకు పోలియో వ్యాక్సిన్ అని, హెపటైటిస్ బి అని మనం అడగకుండానే టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఆ పీడియాట్రిషియన్ ప్రసూతి అక్కడే ఉంటారు, రెడీగా ఉంటాడు, బిడ్డ ఉంటుంది, వేస్తూనే ఉంటాడు. బై హూజ్ అథారిటీ? అంటే పేరెంట్స్ చెప్పే పని లేదా? వాళ్ళ ఆమోదం అవుతుంది కదా. అంటే ఏందనండి ఇది? మేము మంచి చేస్తున్నట్టు మీరు అనుకోవాలి అయిపోయింది మంచి, పేరెంట్స్ కూడా అనుకోవాలి. అంటే పేరెంట్స్ అంతా బ్రెయిన్లెస్ కదా, మైండ్లెస్. అంటే దేనికి చెప్పే పని లేదు, అంటే అకౌంటబిలిటీ లేదని చెప్తుంది, జవాబుదారీతనం లేదు. దే ఆర్ టేకింగ్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. న్యూలీ బార్న్ కిడ్ వాడు దైవంతో సమానం, వాని మీద మీరు కేర్ చేసుకుంటున్నారు, వాని ప్రాణాలను హరిస్తున్నారు, పుట్టంగానే ప్రాణాలను హరిస్తున్నారు. ఎంత దుర్మార్గం ఆలోచన. అట్లనే బిడ్డ కడుపులో ఉన్నాడు, బయటికి రాలే, తల్లి కడుపులో అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. ఒక అద్భుతం అది, మాతృత్వం అనేది. ఆ మాతృమూర్తి గర్భంలో వీడు ఇంకా అద్భుతంగా ఉన్నాడు, ఉమ్మనీళ్ళు తేలుతూ గొప్ప ఆరోగ్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ తల్లి బిడ్డలు. వానికంటే టీటీ ఇస్తారట, అంటే వానికంటే వాళ్ళ అమ్మకు. ఈ టీటీ అంటే ఏం తెలుసు? టెటనస్ అంటే సెప్టిక్ అయితే ఇస్తారు మామూలు, మనకైతే అది కూడా అవసరం లేదు నిజానికి. వాళ్ళ ప్రకారం చెప్తున్నా, మేకు గుచ్చుకున్నది మొల, అది తుప్పు పట్టున్నది, అప్పుడు తుప్పు పట్టకపోతే ఏం కాదు మళ్ళీ. అంటే తుప్పు పట్టిన దానికి విరుగుడు ఇచ్చే టీటీ, అక్కడ ఏం తుప్పు పట్టిందని తల్లి ఏం సెప్టిక్ అయితే దాన్ని ఎందుకు ఇస్తున్నావు టీటీ వ్యాక్సిన్? టీటీ వ్యాక్సిన్లో ఏమవుతుందంటే బ్రెయిన్ దెబ్బతింటుంది, బ్రెయిన్ ఎదుగుదల దెబ్బతింటుంది. బ్రెయిన్ సరిగ్గా ఎదగదు, పెద్ద మెదడు చిన్న మెదడు, తల కూడా స్మాల్ అవుతుంది. ఎంతోమంది పిల్లలు పుడుతున్నారు, లక్షలాది మంది ప్రపంచంలో. ఎవరు జవాబుదారు దానికి? అయితే ఇదే మళ్ళీ అమెరికా అనేక రాష్ట్రాల్లో అక్కడ టీటీ వ్యాక్సిన్ ఇవ్వమన్నా ఇవ్వరు, అవసరం లేదు, మంచిది కాదు, అది మంచిది అవసరం లేదు, మంచిది కాదు, వద్దు అని చెప్తారు అన్న. మరి ఇదేంది? 2 నాలుకలా 10 నాలుకలా? ఇది మీకు ఒక నీతి, మాకు ఒక నీతి. అమెరికాలో మళ్ళీ కొన్ని రాష్ట్రాలు లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. అన్ని రాష్ట్రాల్లో అక్కడ స్వతంత్రం కనుక ఎవరి పద్ధతి వాళ్ళు పెట్టుకున్నారు. ఇండియా లాంటి దేశంలో మొత్తం అంతా ఒకటే కదా, ఇది వన్ పీస్ అఖండం ఉన్నట్టు, అది అందరికీ ఒకటే. సో ఈ టీటీకి వ్యతిరేకంగా కూడా మనం ఒక బంట రాసింది. పుట్టగానే ఇచ్చే వ్యాక్సిన్ అవసరమే లేదు. బిడ్డ వ్యాక్సిన్ తీసుకుని బిడ్డకు ఏ జబ్బులు రావు. మీకు సైంటిఫిక్ డేటా, హోమియోపతి డాక్టర్ మాట్లాడట్లేదు నేను ఒక లే మ్యాన్గా సైన్స్ చదువుకొని కూడా నేను ఇట్లే మాట్లాడాల్సి ఉంటుంది. హోమియోపతి కూడా అదనం ఏంటంటే మన మందులనే అంతే. నేను వ్యాక్సినేషన్ మీద నేను చేసే క్రిటికల్ ఆల్రెడీ ఉన్నది, ఇంగ్లీష్ డాక్టర్లే మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మెసెంజర్ ఆర్ఎన్ఏ కనిపెట్టిన డాక్టరే వద్దంటున్నాడు. ఇట్లా వాళ్ళు చాలా న్యాయంగా ఉంటారంటే మన ఇండియాలో కాదు, అక్కడ వెస్ట్లో ఏంటంటే వాళ్ళకి ఒక సత్యసంధత, ధర్మం, న్యాయంగా ఉండాలి, అసహ్యంగా ఆడకూడదు,
మోసం ఉండొద్దు, 2 నాలుగు ఉండకూడదు అని వాళ్ళకు ఒక కల్చర్ ఉంది. అది మన క్రిస్టియానిటీలో ఇక్కడ లేదు. అది మరి మన ఇండియన్ డాక్టర్స్ లో ఎందుకు ఎథిక్స్ లేకుండా పోయినాయి? 2 నాలుగు ఉంది ఇక్కడ, మాటకు చేతకు పొందడం లేదు ఇండియాలో. అంటే ఇక్కడ ఎందుకు వైద్యం బిజినెస్ అయిపోయింది? అదే బికాజ్ నీకు నీ కల్చర్లో ఉంది ప్రాబ్లం. నీ భారతీయ నాగరికతలో, ఇక్కడ సంస్కృతిలో ఇక్కడ మోసం చేయడానికి నీకు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు. నీకు 100 నాలుగు ఏం కాదు. పొలిటికల్ స్టాండ్ గా తీసుకోవచ్చా దీన్ని? సాంస్కృతిక కల్చరల్, సోషల్, పొలిటికల్ అన్ని, ఎకనామిక్, అప్పర్ కాస్ట్, వీళ్ళు ఎవరైతే ఆధిపత్య వర్గం ఉంటుందో ఈ వైద్య రంగంలో వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది. అమ్మలా ఇంకోలా మనకు అనవసరం. ఎవరి చేతుల్లో అయితే ఈ మొత్తం రాజ్య యంత్రం, స్టేట్ క్రాఫ్ట్ అంటాం, ఎవరి చేతుల్లో నడుస్తుందో, దాని స్వాధీనంలో ఉందో వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతుంది మొత్తం సమాజం, దేశం. అయితే పిల్ల అంటే ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే మనకి చాలా రకాల మెడికేషన్ కూడా ఉంటుంది కదా. వ్యాక్సిన్స్ తర్వాత విషయం, మెడికేషన్ అవసరమే లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఉచ్చస్థితి, సాధారణ స్థితి కన్నా ఒక అసాధారణమైన ఉచ్చస్థితి. అక్కడ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, ఏది అవసరం లేదు. ఏంటంటే ఆ పిల్ల కడుపులో బిడ్డకు ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వాలి కనుక ఆమె మంచిగా తినాలి. క్వాంటిటీ అని కాదు, క్వాలిటీ. అంటే ఏంది? పోషకాలు, మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ 4 ఆమె తినాలి. షుగర్ అవసరం లేదు, షుగర్ ఆల్రెడీ ఉంటుంది, ఎంతో కొంత అన్నింటిలో షుగర్ ఉంటుంది. షుగర్ తినడం మొదలు పెడితే కడుపులో బిడ్డకు కూడా మళ్ళీ అప్పటి నుంచి డయాబెటీస్ స్టార్ట్ అయిపోతాం కడుపులో తెలియకుండా. తల్లి తింటుందంతా ఆ బిడ్డ పోతుంది కదా అంబేద్కర్ కార్డు ద్వారా. ఓకే, అయితే మళ్ళీ కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు డిఎన్ఏ పైన కూడా ప్రభావం చూపిస్తుంది ఇది అని మధ్య ఇంకెక్కువ మాట్లాడుకుంటున్నాం. బికాజ్ ఇట్ ఈస్ మెసెంజర్ ఆర్ఎన్ఏ అని ఎంఆర్ఎన్ఏ ఉంటుంది సైన్స్లో. ఇది 60లో కనిపెట్టిండ్రు. అప్పటిదాకా డిఎన్ఏ ఆర్ఎన్ఏనే ఉండే. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఒకటి ఉంటుందని చెప్పి 1960లో కనిపెట్టారు. ఇప్పుడు 63 ఏళ్ళు అవుతుంది, 64 ఏళ్ళు. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త విషయం ఏంటంటే మెసెంజర్ ఆర్ఎన్ఏతో వ్యాక్సిన్ తయారు చేస్తే ఖర్చు తక్కువ, తొందరగా తయారవుతుంది, ఎక్కువ టైం పట్టదు అని వాళ్ళు చెప్తున్నారు కారణాలు. అయితే తొందరగా తయారైతే ఖర్చు తక్కువ అయితే మంచిదైందా? అంటే ప్రజల ప్రాణాలు పోవచ్చా? ఇప్పుడు ఏమంటున్నాడు, అన్ని వ్యాక్సిన్లు కూడా ఎంఆర్ఎన్ఏతో చేస్తామంటున్నారు. విన్నాను, కోవిడ్ వ్యాక్సినే కాదు, ఇకపైన ఆ పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్లు, ఇకపైన భవిష్యత్తులో కొత్త వ్యాక్సిన్లు రాబోతున్నాయి. ఎయిడ్స్ కానీ నిన్న పేపర్లు వచ్చింది, ఎయిడ్స్ వ్యాక్సిన్ సంవత్సరానికి తీసుకున్నాడు. ఎవ్రీ ఇయర్ 2 ఇంజెక్షన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్స్ తీసుకుంటే మీకు ఎయిడ్స్ నుంచి రక్షణ. ఒకసారి కాదట, ఎవ్రీ ఇయర్ 2. అసలు ఎయిడ్స్ అనేది అది అంటూ కాదా? అది ఏమన్నా రోగ నిరోధక శక్తి క్షయమైపోయింది. వాళ్ళ పేర్లోనే ఉంది కదా, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే నీ ఇమ్యూనిటీ అనేది డెఫిషియెంట్ అయింది, అది ఎక్వైర్డ్. ఎక్కడి నుంచి ఎక్వైర్ చేసినావు? లైఫ్ నుంచి. నీకు తిండి లేదు, నువ్వు పోషకాహారం మంచిగా తింటే నీకు ఎయిడ్స్ లేదు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనందరి మీద బలవంతంగా రుద్దబడింది కదా ఒక రకంగా. ఒప్పుకోవట్లేదుగా, మేము అనలేదంటుంది గవర్నమెంట్. మ్యాండేటరీ చేసి మీరు స్వచ్ఛందంగా మీరు తీసుకోవచ్చు, మేమేం చెప్పలేదు అంటాం, మళ్ళీ అబద్ధాలు. అంటే అప్పుడు ఆ సర్టిఫికేట్ నేను వ్యాక్సినేట్ అయ్యాను అన్నది చూపిస్తే తప్ప బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు. బయటకు వెళ్ళలేదు, బస్ ఎక్కనివ్వలేదు, స్కూల్లోకి రాని, బాంబేలో బస్ ఎక్కనివ్వలేదు, సిటీ బస్ ఎక్కనివ్వలేదు. నాకు బాంబే పేషెంట్స్ వచ్చి చెప్పారు, మెట్రో రైలు ఎక్కనివ్వలేదు, రైలు ఎక్కవద్దు, ఇల్లు అద్దెకి ఇవ్వలేదు. అవును, మీకు అది చూపెట్టాలి నువ్వు. ఎందుకంటే మరి నీ వల్ల నాకు వస్తే ఇరుగు పొరుగు కాలనీలు ఉంటాయి అనుకో, అక్కడ కాలనీ ఎవరైతే అసోసియేషన్ హెడ్స్ ఉంటారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, పెద్ద వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నువ్వే ఒక ఏరియాలో ఇల్లు తీసుకో, ఒక కాలనీ అనుకున్నప్పుడు ఆ కాలనీ పెద్దలు ఏమవుతుందంటే నాకు అది చూపించు అంటారు వ్యాక్సిన్ సర్టిఫికేట్. ఆడిదాకా పోయింది. ఇప్పుడు మరి మీలాగా ఆలోచిస్తున్నటువంటి కొంతమంది డాక్టర్స్ అందరు కలిసి ఇది కాదు అని చెప్పి కోర్టులో కేసులు అవి చాలా మంది మనం ఏం ఎంతోమంది చెప్పాం పేషెంట్లకు. ఇప్పుడు ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా ఎప్పుడైతే లండన్ హైకోర్టులో బయటపడ్డదో అందరూ ఇప్పుడు ప్రజలు కోర్టుకు పోవాలి కదా. ఎవరింట్లోనైతే వ్యాధులు వచ్చి చికిత్సకు ఆస్తులు అమ్ముకున్నారో, ఎవరైతే వ్యాధులు ప్రాణాలు పోయినాయో వాళ్ళందరూ కోర్టుకు పోవాలి. చెప్తూనే ఉన్నాం, హైకోర్టుకు పోవాలి, దేశంలోని అన్ని హైకోర్టులకు పోవాలి, సుప్రీంకోర్టుకు పోవాలి. ఆల్రెడీ పోతున్నారు, చాలా మంది పోయారు. ముందు నుంచి మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీకు కోవిడ్ వచ్చిందా? వచ్చింది, నేను నా మందుతో తగ్గించుకున్నాను. మీరు అప్పుడు పర్సనల్ గా అందరు తీసుకున్నట్టే కేర్ తీసుకోవడం, మీకు కూడా సివియారిటీ తెలిసిందా హెల్త్ పరంగా? సో మీరు అర్థం చేసుకున్నవారు. అదేంటంటే నాకు లో సోడియం ప్రాబ్లం నాకు ముందు నుంచే ఉంది. సోడియం లో ఉంటుంది ముందు. ఓకే,
వీ కాల్ దెమ్ ఎలక్ట్రోలైట్, సోడియం అండ్ పొటాషియం. ఆ సోడియం తగ్గిన స్థితి అప్పుడు ఇంకేం ఎక్కువైంది బికాస్ ఆఫ్ ఫీవర్. సో ఐ వాజ్ టేకింగ్ కోకోనట్ వాటర్ అండ్ లెమన్ వాటర్ విత్ సాల్ట్, దట్ ఐ మేనేజ్. అండ్ మా హోమియో మందులు అయితే బ్రెయిన్ అనే మందు అప్పుడు అందరికి అదే ఇచ్చినాం. వీ కాల్ ఇట్ యూనివర్సల్. అంటే ఒక పాండమిక్ అని వీళ్ళు అన్నారు, నిజంగా పాండమిక్ కాదు ఇది, ఇట్ ఈస్ ఓన్లీ ఎపిడమిక్. ఈ ఎపిడమిక్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక మందు పైకి వస్తున్నాడు నేనున్నా అని అన్నిట్లో, ఆ మందు ఎవరికైనా ఇవ్వచ్చు వరల్డ్ వైడ్గా. ఈ ఇప్పుడు కోవిడ్ కాంటెక్స్ట్లో అట్లా బ్రెయిన్ ఆల్బ్ అనే మందు ముందుకు వచ్చింది. దాని ద్వారా ఇచ్చి మేము అందరూ తగ్గించాం కదా వచ్చిన వాళ్ళకి. ప్యారలల్ గా వ్యాక్సిన్ ఎక్కువ అయింది కదా బయటకు వచ్చింది, అండ్ అందులో వాడినవి కూడా బ్యాన్ చేసిన పదార్థాలని వాడి మరి వ్యాక్సిన్ అంటేనే మొత్తం అన్ని ఉంటాయి, పాయిజన్స్ ఉంటాయి. అయినా కానీ మనం అంతా ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ప్రతిసారి? వ్యాక్సిన్ కు మనం హోమియోపతిలో అదృష్టం ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు విరుగుడు ఉంది, అంటే యాంటీడోట్ అంటాం. వ్యాక్సిన్ వల్ల చెడు జరగకుండా దాని విష ప్రభావం టాక్సిసిటీ పోగొట్టడానికి హోమియో మందులు ఉన్నాయి. 3 మందులు అందరికీ చెప్తాను ఓపెన్గా, నేను మీకు కూడా ఓపెన్ చెప్పండి చెప్తాను. ఆ 3 మందులు 30 పవర్లో 3 రూపుతుంటే 9 రోజులు. ఈచ్ మెడిసిన్ థ్రైస్ ఇన్ ద మార్నింగ్, ఒకటే పూట 3 డోసులు 9 రోజులు వేసుకుంటే ఈ తీసుకున్న వ్యాక్సిన్ నుంచి వాళ్ళకి రక్షణ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే నేను ఇచ్చిన అందరూ బాగున్నారు. కోవిడ్ యాంటీవ్యాక్సిన్ యాంటీడోట్ వ్యాక్సిన్ యాంటీడోట్ నేను ఎవరికి ఇచ్చాను వాళ్ళు ఎవరు నాకు కంప్లైంట్ చేయలేదు. మాకు మాకు వ్యాధులు వచ్చినాయని కానీ మా ప్రాణాలు పోయినాయని మా ఇళ్లలో నేను ఇప్పటికి ఎంతమందికి ఇచ్చాను లెక్కలేదు 3 ఇయర్స్లో కదా. అంటే ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి నాకు ఈ 4 ఏళ్ళగా అంటే 2020 మార్చి నుంచి నా పని ఇదే అయిపోయింది. మిగిలిన పనులన్నీ పక్కకు పోయినాయి. మెయిన్ కేసు అంటే అంత నా మీద ప్రెషర్ పెరిగింది. రోజు 18 గంటలు పని చేయాల్సి వచ్చింది, మార్నింగ్ 6 to night 12. కానీ ఎనీబడి డూ దట్ ఫర్ వెరీ లాంగ్. బట్ నేను నా శక్తి వంచన లేకుండా చేశాను. అందరూ ఫ్రీ సర్వీస్, ఎవరో ఫోన్ల మీద అడుగుతారు, ఎక్కడెక్కడి నుంచి అడుగుతారు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఫోన్లు. నేను అట్లా 18 గంటలు అటెండ్ అయినా ఇంకొక 50 మంది అక్కడ ఉంటారు నేను ఆన్సర్ చేయని వాళ్ళు, అంత రద్దీ ఉందన్నాడు. మళ్ళీ 50 మందికి నేను పొద్దున్న చేసుకుంటాను. పాపం వాళ్ళు చేసి మనం తీయకపోతే కదా అని ఇట్లా నేను చేసిన. బట్ నాలాగా మా హోమియో డాక్టర్లు ఎవరు ఎక్కువ మంది చేసి పెట్టిన నా దృష్టికి రాలేదు. అందరు క్లినిక్లు మూసుకున్నారు. అంటే ప్రధాన స్రవంతి అనే మెయిన్ స్ట్రీమ్కు భయపడిపోతున్నారు. అది నిజంగా మెయిన్ స్ట్రీమ్ కాదు, అదొక మురికి గుంట. మెయిన్ స్ట్రీమ్ అనేది ఇండియాలో అదొక నాలా కంటే హీనమైనది, మురికి నాలా కంటే హీనమైనది. అలోపతికి హోమియోపతికి మీరు ఇంతగానం చెప్తున్నారు కదా, అలోపతిని వాడటం వల్లనే అన్నట్టుగా కన్వే అవుతుంది ఒక రకంగా. సో మీరు ఏ విషయంలో అలోపతి కంటే హోమియో బెటర్ అని అంటారు? ఎట్లా జస్టిఫై చేస్తారు? బెటర్ అండ్ ఆల్సో సుపీరియర్. ఎందుకంటే అలోపతి మందులు మ్యాటర్ ఉంటుంది, అంటే మెటీరియల్ సబ్స్టెన్స్, పదార్థం. అంటే దట్ పుల్స్ యూ డౌన్ టువర్డ్స్ ఎర్త్ బౌండ్. అది మ్యాటర్ ఎర్త్ బౌండ్ కదా, గరిమినావి ఏమంటే భూమియాకరణ శక్తి అది కిందికి కూర్చుంటుంది మ్యాటర్. ఎనర్జీ స్కైవర్డ్, ఎర్త్ వర్డ్, ఆకాశం దానికి అనంతమైన శక్తి అన్నాడు. అంటే పంచభూతాల్లో మీరు తీసుకుంటే 5 ఎలిమెంట్స్, ఎర్త్ అండ్ స్కై, ఈథర్ అంటాం కదా, ఈథర్. సో మనది ఈథర్ బౌండ్ అయితే వాళ్ళది ఎర్త్ బౌండ్. మ్యాటర్ కదా, మ్యాటర్ ఎక్కువ శక్తి లేదు, ఉన్నా చాలా మినిమల్గా ఉంటుంది. ఇంగ్లీష్ మందులన్నీ మ్యాటరే. మ్యాటర్ పెంచుతాడు వాడు 10 గ్రాముల, 20 గ్రాముల, 50 గ్రాముల, 100 గ్రాములు, 1000 గ్రాములు, లేదా ఎంజీ, లేదా ఎంసీజీ, మైక్రోగ్రామ్. ఇప్పుడు థైరాయిడ్ ఉంది, 150 మైక్రోగ్రామ్స్ ఇస్తారు, 175 మైక్రోగ్రామ్. డయాబెటీస్ ఉంది, 500 mg పొద్దున సాయంత్రం. బీపీ ఉంది, 50 mg పొద్దున సాయంత్రం. అంత మ్యాటర్ అంటే మ్యాటర్తో తొక్కుతున్నారు, దాన్ని కిందేసి తొక్కుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఎనర్జీ ద్వారా దాన్ని పారదోలుతున్నాం, బయటికి సాగనంపుతున్నాం. అమ్మా వెళ్ళిపో బయటికి, ఇక్కడ నీకు జాగలేదు, గెట్ లాస్ట్. వీఆర్ లిబరేటింగ్ ద బాడీ ఫ్రమ్ ద డిజీజ్ బై గివింగ్ ఎనర్జీ. అంటే మేమేం చేసినామంటే ఆ మ్యాటర్ని ఎనర్జీగా మార్చినాం. అంటే ఐన్స్టీన్ చెప్పిందే కదా, ఈజ్=mc². పదార్థాలను ఎంత విచ్ఛిత్తి చేస్తే ఫిషన్ అంటాం, FIS, ఫిషన్. అంత శక్తి అది అనంతం, ఇన్ఫినిట్, ఆకాశం కంటే ఇంకెక్కువ హద్దు. అన్లిమిటెడ్ ఎనర్జీ యూ కెన్ జనరేట్ ఫ్రమ్ మ్యాటర్ ఇఫ్ యూ ఫిషన్ ఇట్. విచిత్రం. మేము చేసేది అదే. అంటే ఐన్స్టీన్ గారి ముందే మేము అనుకున్నాం పదార్థాన్ని శక్తిగా మార్చవచ్చు. ఇవాళ ఏమైంది, సైన్స్ ఎక్కడ దాకా వచ్చిందంటే పోస్ట్ ఐన్స్టీన్ అసలు పదార్థం లేదు, ఉన్నది శక్తి. ఎవరు? క్వాంటమ్ మెకానిక్స్ అంటాం, క్వాంటమ్ ఫిజిక్స్. ఐజన్బర్గ్ అని, ఎడింగ్టన్ అని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వచ్చారు. వాళ్ళు ఏంటి, ఐన్స్టీన్ కూడా వాళ్ళు పూర్వపక్షం చేస్తూ అసలు ఉన్నదే శక్తి రాని ఆయన, మ్యాటర్ ఎక్కడున్నది, నీ స్థూల దృష్టికి మ్యాటర్ కనబడుతుంది కానీ అది మ్యాటర్ కాదు, శక్తే.
అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక మన పూర్వీకులు ఆధ్యాత్మికులు చెప్పినట్టుగా అక్కడికి వచ్చాం ఇప్పుడు మరీ కొత్తగా ఏమైంది నానో వచ్చింది, నానో పార్టికల్స్ అంటున్నాం, నానో మరి హోమియోపతి మందులు ఉన్నారు అవే నీ కంటికి కనబడకపోయినందు మాత్రమే మందులు లేనట్ట. ఇప్పుడు వాళ్ళు ఏముంటున్నారు మాది మందే కాదంటారు, ఎందుకంటే వాళ్ళ మైక్రోస్కోప్ చూస్తే వాళ్ళకి అవ్వబడాలన్నట. అరే మాది మ్యాటర్ కాదా శక్తి బాబు, శక్తి ఎట్లా కనబడుతుంది? కనబడదు, శక్తి అంటేనే కనబడదు. ఇదంతా శక్తి అనే లేదంటావా? కనుక ఎనర్జీ అనేది అదృశ్యంగా ఉంటుంది, కానీ దాని ప్రభావం దృశ్యంగా ఉంటుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద చేంజ్. పేషెంటే మాకు ఎవిడెన్స్. వాళ్ళు ఏమంటున్నారు, మీది ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ కాదంటున్నాడు అలోపతి వాడు. మాదే పెద్ద ఎవిడెన్స్ అని నేనంట. మా రోజే ఉన్నాడు కదా అక్కడ ఎవిడెంట్గా, మా మందులో మంచిగానే ఉన్నాడు కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే హోమియోపతి నుంచి తీసుకునే ట్రీట్మెంట్ కానీ మెడికేషన్ కానీ చాలా స్లోగా వర్క్ చేస్తుంది అని అంటారు. అది పచ్చి అబద్ధం. వానికి స్పీడ్ అని మాది స్పీడ్ అని తెలిసి కనుక స్లో అని ప్రచారం చేస్తున్నాడు వాడంటే ఎవరు? ఫార్మా ఇండస్ట్రీ, ఇంగ్లీష్ డాక్టర్స్. విన్నాం శక్తి కనుక ర్యాపిడ్గా పనిచేస్తుంది కదా. అసలు మ్యాటర్ స్లో, ఎనర్జీ ర్యాపిడ్గా పనిచేస్తుంది. అందుకే మా ఫస్ట్ ప్రిన్సిపల్ హోమియో, మా హ్యాండ్మెన్ మహాశివుడు చెప్పిన మొదటి ప్రిన్సిపల్ అంటే వాట్ ఈజ్ క్యూర్ అంటే, క్యూర్ ఈజ్ దట్ విచ్ ఈజ్ జెంటిల్, ర్యాపిడ్ అండ్ పర్మనెంట్. అంటే అత్యంత సున్నితంగా, అంటే హింసకు తావులేని విధంగా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటాం, అత్యంత వేగంగా, పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదిక మీద మళ్ళీ రాకూడదు. ఇది హోమియో ఫిలాసఫీ. ఆ ర్యాపిడ్గా సంగతి తెలిసే అమ్మ నాయన ఇంత ర్యాపిడ్ మనం ఎక్కడ బతుకుతామని చెప్పి దీనికి ఒక అబద్ధాన్ని ఒక కల్పన క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నప్పుడు ఎట్లుంటుంది మా అబద్ధాన్ని 10 సార్లు చెప్తే దట్ బికమ్స్ ట్రూత్. లోకం ఎట్లుందంటే ఒక అసత్యాన్ని నువ్వు పదే పుక్కిలో పెట్టినావు అనుకో, దట్ బికమ్స్ సత్యం. ఇప్పుడు వాల్యూ వస్తుంది దానికి. హోమియోపతిని కూడా మెయిన్ స్ట్రీమ్ మెడికల్ సైన్స్ అని చెప్పడానికి ఉందా? చెప్పొచ్చు. అసలు నిజంగా మెయిన్ స్ట్రీమ్ అనేది మంచి మాట అయితే మాదే మెయిన్ స్ట్రీమ్ కావాలి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ అనేది వాళ్ళు ఒక చెప్పాను ఇంతకుముందే, అది ఒక బుడద ఉంటాయి. మెయిన్ స్ట్రీమ్ అనే పేరే. మెయిన్ స్ట్రీమ్ అన్నీ కూడా ఇప్పుడు అసత్యాలు ఉంటాయి మెయిన్ స్ట్రీమ్లో. ఇప్పుడు పాలిటిక్స్ అంతా మెయిన్ స్ట్రీమ్, కాంగ్రెస్ బీజేపీ, అది మంచిదా? 2 పార్టీలు చెడే. సోకాళ్ళు కమ్యూనిస్టులు మెయిన్ స్ట్రీమ్ దొంగలు. సో మెయిన్ స్ట్రీమ్ అనగానే మంచిది అనుకోవద్దు మీరు. ప్యారలల్ స్ట్రీమే మంచిది ఎప్పుడు అంటే సమాంతరంగా ఉంటుంది. అది ఆల్టర్నేట్ కాదు, ప్యారలల్. ఆల్టర్నేట్ ఫ్యూచర్ అయిపోయా. ఆ ఫ్యూచర్ ఎప్పుడు వస్తుంది? ఉంటావా? నేను ఉంటాను. ఆల్టర్నేట్ వాడదు మనం ఇప్పుడు. ప్యారలల్ అక్కడ అది ఉన్నది మెయిన్ స్ట్రీమ్, నేను ప్యారలల్ ఇక్కడే ఉంటాను. నేను మన ఇప్పుడు లైక్ మీ అలోపతి డాక్టర్ మెయిన్ స్ట్రీమ్ అయితే నాది ప్యారలల్ స్ట్రీమ్ అంట. నేను నీకు సమాంతరంగా ఉన్నావు పోయి, కానీ మాకు మెయిన్ స్ట్రీమ్ నాకు మాకు అభ్యంతరం, మాకు మెయిన్ స్ట్రీమ్ వద్దు అటువంటి మెయిన్ స్ట్రీమ్ మాకేది, ఒక చెత్తకుండి మాకేది కదా. వీఆర్ ఆల్రెడీ లివింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ అండ్ డూయింగ్ అవర్ థింగ్స్ వెరీ satisfactorily, positively. So we call our this సమాంతర వైద్యం, ప్యారలల్ మెడిసిన్. ప్యారలల్ సినిమా ఉంది తెలుసా నీకు? మెయిన్ స్ట్రీమ్ సినిమాకు ప్యారలల్ సినిమా అంటే మంచి సినిమా, మీనింగ్ఫుల్ సినిమా, అది దాని ప్యారలల్ సినిమా అంటాం. అట్లనే మాది ప్యారలల్ వైద్యం. మన ఇండియన్ వైద్య విధానాలు ఎట్లా ఉన్నాయి ఈ విషయంలో అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇంగ్లీష్ వైద్యం కన్నా మంచి అన్నీ కూడా మా హోమియోపతితో సాటి రావు. కానీ ఆయుర్వేదంలో కూడా హోమియో ప్రిన్సిపల్ ఉంది. మర్ధనం గుణవర్ధనం అంటారు. అంటే మర్దిస్తే గుణం వర్ధిల్లుతుంది. మర్ధనం అంటే ఏంది? పొటెంటైజేషన్. మేము చేసేదే కళ్ళం లేచి నూరుతో కదమ్మా, నూరినా కొద్ది పవర్ పెరుగుతుంటుంది. మ్యాటర్ బికమ్స్ ఎనర్జీ. కనుక ఆయుర్వేదంలో కూడా ఆ సూత్రం ఉంది పుస్తకాల్లో, బట్ ఆచరణలో లేదు. వాళ్ళ ఆచరణలు ఏమైంది? పాత రోజుల మాదిరి ఇంట్లో కల్వాలు వేసి తయారు చేసే సంప్రదాయ ఆయుర్వేదం లేదు కనుక ఫార్మా ఇండస్ట్రీలు వచ్చినాయి. అక్కడ ఫార్మా, డాబర్, చరక్, బైద్యనాథ్, దూత్ పవర్, జాండు, ఇట్లా పెద్ద పెద్ద ఆయుర్వేద కంపెనీలు వచ్చాయి. అక్కడ పోతే అందులో ఏం పవర్ ఉంటుంది? మళ్ళీ మ్యాటరే ఉంటుంది. అలోపతి, అందుకే అలోపతి ఆయుర్వేదం వాళ్ళు ఏమైందంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే రెండు కూడా మ్యాటరే, ఎనర్జీ లేదు. పూర్వం ఆయుర్వేదంలో ఉండేది ఎనర్జీ, అంటే మా గ్రాండ్ పేరెంట్స్ కాలంలో. ఇప్పటికీ తమిళనాడు సిద్ధ అని ఉంటుంది, తమిళనాడులో సిద్ధ అనే వైద్యం, అది ఇప్పటికి ఎనర్జీ బేస్డే. మా హోమియోపతి లాంటిది అది. వాళ్ళు ఇప్పటికి కూడా మీకోసం ఒక మందు, ఈయన కోసం మందు, నా కోసం మనతో మాట్లాడినాక ఆ మందు వాళ్ళు తయారు చేస్తారు. ముందు ఉండదు రెడీగా, రెడీమేడ్ మందులు ఉండవు. మీకు ఏమవసరం మందు అప్పుడు చేసిస్తారు. అది కూడా హోమియోపతికి దరిదాపు హోమియోపతి లాగా ఎనర్జీ బేస్డ్ మెడిసిన్. సో ఐ యాక్సెప్ట్ సిద్ధ, ఐ ఈక్వల్ టు హోమియో. బట్ అలోపతితో పోల్చుకుంటే ఆయుర్వేదం, యునాని, ఏ వైద్యమైనా కానీ, ప్రకృతి వైద్యం అన్నీ మంచివే. ఎందుకంటే అన్నీ కూడా నిజంగా తగ్గిస్తాయి, వ్యాధులు పర్మనెంట్ తగ్గిస్తాయి, మళ్ళీ రావు. వాడుకొని ఓపిక ఉండాలి, మంచి డాక్టర్లు దగ్గర ఉండాలి. ఇంగ్లీష్లో దేనికి వైద్యం లేదు.
దట్ ఈస్ ట్రాజడీ. మీరు చెప్తున్నవన్నీ వింటూ ఉంటే అలోపతి పైన కరెంట్లీ అదే ఎక్కువ ఉంది, అదే కదా ప్రపంచాన్ని శాసిస్తుంది. సో దాని మీద లేనిపోని భయాలు కలుగుతున్నాయి. లేనిపోని అని కూడా అనొద్దు, బట్ భయాలు కలుగుతున్నాయి మీరు చెప్పింది విన్న తర్వాత. అయితే మన ఇండియాలో కూడా ఇప్పుడు అకాడమిక్స్ పరంగా చూసుకుంటే వైద్యులు ఎవరైతే అవ్వాలో వాళ్ళు ఖచ్చితంగా అలోపతి చదవాల్సిన కూడా అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఆల్రెడీ డాక్టర్స్ పైన ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు నీట్ ద్వారా కొన్ని అరాచకాలు జరిగి, అంటే కరెక్ట్గా పద్ధతిలో కాకుండా ఫేక్గా వాళ్ళ ఎగ్జామ్స్ రాసి ఇట్లా జరుగుతుంది. సో డాక్టర్స్ కూడా సో పేపర్ లీక్ అయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు నీట్ వ్యవస్థ ఉండి ఏం లాభం? ప్రజలకి ప్రామిస్ చేయనప్పుడు ప్రాపర్ హెల్త్ కేర్ని, దీనిపైన మీరు ఏమంటారు ఒక డాక్టర్గా నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మీద? అంటే నేను ఇంగ్లీష్ వైద్యాన్ని ఒప్పుకోను యాక్చువల్గా, బట్ ఇంగ్లీష్ డాక్టర్ కూడా ఇట్లా పరీక్షలు రాసి పాస్ అవుతారు. వాళ్ళు ఇంగ్లీష్ డాక్టర్ ఉంటారు లోకల్, మనం వద్దనుకుంటే పోరు కదా. వాళ్ళకి తెలిసి తెలియక ఎంబీబీఎస్ చదువుతారు, డాక్టర్లు అవుతారు, ఎంబీ చేస్తారు, అవన్నీ మామూలే. అయితే మీరు అన్న నీట్ పరీక్ష నీటుగా లేదు. నీట్ తెలుగులో మాట నీట్గా అంటే శుభ్రంగా, పరిశుభ్రంగా తెలియదు, అసహ్యంగా అపరిశుభ్రంగా ఉంది. అసలు నీట్ పరీక్ష పెట్టాలనే ఆలోచనే ఇట్ ఈస్ నాట్ నీట్. ఇంగ్లీష్ నీట్ ఒకటి ఉంది, సో శుభ్రంగా లేదు. ఎందుకంటే ఇంత పెద్ద దేశం, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని అసమానతలు, సామాజిక ఆర్థిక చారిత్రక అసమానతలు, ఇన్ని అసమానతలు ఉన్న చోట ఒక పరీక్ష పెట్టి అందరూ ఆ పరీక్ష రాసి మీరు పైకి రండి అంటే ఎట్లా వస్తారు? ఎవరైతే అడ్వాన్స్ అయినారో చారిత్రక కారణాల వల్ల, సోషల్ కండిషనింగ్ వల్ల వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు, నిగ్గుదేరి పరీక్షలో పైకి వస్తున్నారు, మిగిలిన అందరూ కింద పడి కొట్టుకుపోతున్నారు కచ్చరా కింద. అసలు నేననేది ఇంతకుముందులాగా రాష్ట్రాన్ని పెడితేనే మంచిది. జాతీయ స్థాయి నీట్ పరీక్ష రద్దు చేస్తే ఈ అవినీతి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇంత హ్యూజ్ మెషినరీ అవసరం అవుతుంది కదా. స్టేట్ కంటే బాగుంటుంది పాత పద్ధతి. పాత ఎంసెట్ ఉంది కదా, ఆ ఎంసెట్ పద్ధతిలోనే అప్పుడు ఏంటంటే ఇప్పటికైనా నీట్ అయిన ఎంసెట్ అనేది మా హోమియో కూడా అదే పరీక్ష తెలుసు కదమ్మా. ఎంబీబీఎస్ సీట్ రాకపోతే వాడు హోమియోనో, ఆయుర్వేదమో, వెటర్నరీ మెడిసిన్, బీఎస్సీ అగ్రికల్చర్ వాడు చూసుకుంటాడు. డెంటల్ మెడిసిన్ అంటే వెటర్నరీ, అగ్రికల్చర్ ఒక పక్క, డెంటల్ అండ్ ఫార్మా, బీ ఫార్మసీ, లేదా ఆయుర్వేదం, హోమియో, యునాని, ఇవన్నీ ప్రకృతి వైద్యం, ఏదైనా ఇప్పుడు ఎంసెట్ రాయాల్సింది, ఇప్పుడు నీట్ రాయాల్సింది. కనుక ఇది ఏమైందంటే అన్ని వైద్య విధానాలకు పరీక్ష ఇది. అట్లయితే నేను అనేది మళ్ళీ రాష్ట్రాలు సపరేట్ పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. అయితే నీట్ పరీక్ష విషయం మాట్లాడితే మళ్ళీ రిజర్వేషన్స్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇది కూడా ఒక పెద్ద కుంభకోణం అనే చెప్పొచ్చు. ఒక డాక్టర్గా మీ రెస్పాన్స్ ఎట్లా ఉంది? నేను ఏమంటానంటే అసలు ఈ కొత్తగా బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఈబీసీ అని పెట్టారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 10%. ఇప్పుడు ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది నీ మేధస్సుకు అడ్డం కాదు కదా. యూ మే బి పూర్, నీకు చదువు చెప్పండి, ఫ్రీగా దుస్తులు ఇవ్వండి, హాస్టల్ పెట్టండి, వాళ్ళకు పుస్తకాలు ఫ్రీగా ఇవ్వండి, వాళ్ళ ఫీజులు కట్టండి, అంతే తప్ప వాళ్ళకు సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు ఇవ్వడం చాలా అన్యాయము. అంబేద్కర్ చెప్పిన దానికి పూర్తి విరుద్ధము. పూలే మహాశయుడు చెప్పిన ఎవరు అంటే భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పాటుపడ్డ గొప్ప తత్వవేత్తలు, మహానుభావులుగా పేరొందిన గొప్ప వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. తెల్లారేస్తే మనం మీరు అంబేద్కర్ని పుక్కిట పడతారు. అంబేద్కర్ చెప్పిన దానికి విరుద్ధంగా ఈబీసీ అనేది వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి అటువంటి సామాజిక ఉద్యమకారులు అందరూ, ఎస్సీబీసీ సెక్షన్స్, ముస్లింలు ఎవరైతే ఎస్టీ అందరూ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని చూస్తూ కామ్ ఉండకూడదు. ఎందుకంటే 10% పోతున్నాయి వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళకు అప్రకటిత రిజర్వేషన్ ఉంది 50% పైన, దే ఆల్రెడీ ఎంజాయింగ్. మళ్ళీ 10% అయింది అని ఈబీసీ అనేది నువ్వు అందులో ఉండవు. నువ్వు ఎస్బీసీ కిందకి వస్తావు వాళ్ళ ప్రకారం, సోషల్లీ బ్యాక్వర్డ్ నువ్వు. ఈబీసీ కాదు నువ్వు, అంటే నువ్వు ఆల్రెడీ ఈబీసీ అది వేరు, కానీ నీకు ఇచ్చే రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఇస్తున్నారు ప్రాతిపదికన. ఇది కొత్తగా ఆర్థిక ప్రాతిపదికన ఇస్తున్నారు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి నీ విరుద్ధం. కనుక దీన్ని వెంటనే బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులు అందరూ పోట్లాడాలి. దీనివల్ల ఇంకోటి ఏమవుతుంది, ఇదొక ఎత్తు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కూడా ఏం జరుగుతుందంటే ఓపెన్ కాంపిటీషన్లో సీట్లు వచ్చినా కూడా నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ కదా నిన్ను అందులో తోసేస్తున్నారు. అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓన్లీ అప్పర్ కాస్ట్ ఎవరికి రిజర్వేషన్ వాళ్ళే వస్తారు. వాళ్ళకి అర్హత లేనట్టుగా చిత్రిస్తూ వాళ్ళని మాత్రం ఆ రిజర్వేషన్ పరిధికే వాళ్ళని లిమిట్ చేస్తూ ఈ ఓపెన్ కాంపిటీషన్ అంతా వాళ్ళే కొట్టేస్తున్నారు. అప్పర్ కాస్ట్ ఎవరికి రిజర్వేషన్ వర్తించవు, వాళ్ళు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ.
3 అగ్రవర్ణాలు అవుతున్నాయో ఆర్య త్రైవర్ణిక అన్నారు. అంటే ఆర్యులు అంటే 3 వర్ణాలే వాళ్ళే. మరి మనం శూద్రం భారతీయులు కాదన్నమాట. ఆర్యులు కింద చాలా మంది ఉన్న 3 వర్ణాల వాళ్ళకే ఆల్రెడీ ఓపెన్ ఉంది. దానితో మళ్ళీ 10%. మళ్ళీ ఇందులో ఆ ఓపెన్ కాంపిటీషన్లో వచ్చే వాళ్ళని కూడా మనకు తెలియదు కదా, కావచ్చు అనుకుంటావు నువ్వు. ఇందులోనే నీకు సీట్లు వస్తుంది. అంటే నువ్వు కోరుకున్న రిజర్వేషన్ని నీ మీద ప్రయోగిస్తున్నారు అస్త్రంగా. నీకు లబ్ధి చేకూర్చాల్సినటువంటి, నీకు ప్రయోజనం చేకూరాల్సినటువంటి అంశమే నీకు వ్యతిరేకంగా దాన్ని ప్రయోగిస్తున్నారు. మరి ఇంత మోసాన్ని ఎట్లా భరించిందని బ్యాక్వర్డ్ సెక్షన్స్, సోషల్లీ బ్యాక్వర్డ్, హిస్టారికల్లీ, కల్చరల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్, ఇవన్నీ ఎట్లా చూస్తూ ఊరుకుంటున్నారు. నాకు అంటే ఆశ్చర్యపోతున్నాను. నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు ఇంత మౌనం, ఎందుకు ఇంత సైలెన్స్ ఉంది? మొత్తం సమాజంలోనే ఉంది అది. ఒక ప్రతిష్టంభన, ఒక స్టేల్ మేట్, ఒక భయంకరమైన స్టాటిక్, గడ్డగట్టిన స్థితి. ఏమీ లేదు అసలు సమాజంలో. ఇవాళ భారతీయ సమాజంలో చలనమే లేదు. గమనం సంగతి దేవుడు. గమనం అంటే ముందు చలనం అంటే కదలిక. గమనం సంగతి తర్వాత చలనమే లేదు. అంటే ఒక నిశ్చల స్థితిలో, ఒక డెడ్ వుడ్ లాగా, ఒక మృత్యు, అంటే దాదాపు మృత్యు లాంటి స్థితిలో ఉంటున్నారు. మరి ఇట్లా ఎందుకు జరిగిందో ఆలోచించాలి. పెద్దవాళ్ళు చెప్పాలి, కవులు, రచయితలు, మేధావులు, వామపక్ష మేధావులు, కార్యకర్తలు, మేమంతా ఇంత అని చెప్పుకోవడం ఉన్నారు. వాళ్ళ పని ఇది, నా పని కాదు. బట్ నేను యాజ్ పౌరునిగా, యాజ్ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్, నా అభిప్రాయం చెప్పాను. ఓకే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఆరోగ్యపరమైనటువంటి, అంటే వైద్యపరమైనటువంటి మార్పులు కూడా చాలా వస్తున్నాయి వాళ్ళ డెసిజన్ మేకింగ్ వల్ల, పాలసీస్ వల్ల. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతున్న నష్టాలు ఎట్లా ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? మెయిన్గా వాళ్ళు కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లాగే ఆధునిక వైద్యాన్ని, సోకాడు ఆధునిక, మాది ఆధునికం, దాని తర్వాత ఆలోచించింది. అలోపతి పాతది, హోమియోపతి మోస్ట్ ఆధునికం, అత్యాధునికం హోమియోపతి. వాళ్ళు ఆధునికత ఓడిపోయి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే స్వదేశీ జాగరణ మంచి అని పెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పనిచేసినప్పటికీ అన్ని స్వదేశీ ఉండాలని, ప్రతి దానిలో స్వదేశీ ఉండాలి. అన్ని జీవన విధానాలు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో, అన్ని జీవన రంగాల్లో స్వదేశీ. ఏది మరి వైద్యంలో స్వదేశీ ఏది? ఆయుర్వేదం, యోగా అంటున్నారు మాట్లాడారు, కానీ మళ్ళీ మీరు ఇంగ్లీష్ వైద్యాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంగ్లీషు వైద్య కళాశాలలో ఫండ్స్ ఇస్తున్నారు. గల్లీ గల్లీకి వైద్య కళాశాల. ఆంధ్ర తెలంగాణలో ఇటు కేసీఆర్, అటు జగన్ ఎన్ని వైద్య కళాశాలలు పెట్టింది, మెడికల్ కాలేజెస్, దానికి అనుబంధంగా ఆసుపత్రులు. అంటే మీరు ఇంగ్లీష్ వైద్యాన్ని మీరు సపోర్ట్, సోకాల్డ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటాం మనం పాత రోజు, అలోపతి అంటాం, హెటరోపతి అంటాం. మేము అది హెటరోపతి, మాది హోమియోపతి కదా, వాళ్ళది హెటరోపతి. అంటే మాదేమో సారూప్య వైద్యం అంటాం, సిమిలర్, వాళ్ళదేమో ఆపోజిట్స్ అనమాట, కనుక హెటరో అంటాం. సో బీజేపీ మౌలిక విధానంలో ఏం మార్పు లేదు. డామినెంట్ ఐడియానే సపోర్ట్ చేస్తున్నారు, ఆధిపత్య భావజాలాన్ని. వైద్య రంగంలో, ఆరోగ్య రంగంలో ఆల్రెడీ 75 ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. స్వాతంత్రం పోయే పరిస్థితి లేదు. అప్పుడు అన్ని వైద్యాలు ప్రైవేట్ వెళ్ళినాయి భారతదేశంలో. గృహ వైద్యాలు, నాటు వైద్యాలు, మూలికా వైద్యాలు, ఆయుర్వేదం, యునాని, ప్రకృతి వైద్యం, అన్ని ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి హోమియోపతితో పాటు. ఇంగ్లీష్ వైద్యం అప్పుడు ఇట్లా లేదు. అప్పుడు బాగుండేది. ఆ రోజుల్లో ఇంగ్లీష్ వైద్యం కూడా బాగుండేది. ఇట్లా లేదు, ఇన్ని మందులు, ఇన్ని మోసాలు లేవు. అప్పుడు ఏపీసీ అనే బిల్లు ఉంది, ఆస్పిరిన్, పారాసెటమాల్, కెఫిన్, ఏపీసీ అంటారు. 3 గంటల బిల్లు ఒకటి. ఆ బిల్లు ఇస్తే జ్వరాలు, దగ్గులు, నొప్పులు ఇప్పుడు తగ్గిపోవు. బీకాంగ్రెస్ బిల్లు ఇద్దరు, ఒక చిన్న ఎల్లో బిల్లు, అది ఇస్తే కొంచెం బలం అని. ఒక లిక్విడ్ ఇద్దరు, గ్రీన్ లిక్విడ్, రెడ్ లిక్విడ్, ₹1 తీసుకొని ఇవన్నీ ఇచ్చేవారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా ఇచ్చేవారు. కానీ ఇలా మేలు జరగకపోయినా హాని లేదు. మందుల వల్ల మీ కొత్త రోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏమైంది? వైద్యం వల్ల రోగాలు కదా. కోవిడ్ వల్ల చనిపోలేదు, కోవిడ్ వైద్యం వల్ల చనిపోయారు. విషయం ఏంటంటే డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఆసుపత్రి వసతి లేని వాళ్ళు, వాళ్ళందరూ ఇళ్ళలోనే హాయిగా ఉన్నారు. ఆయుర్వేద మందు మింగినా, హోమియో మింగినా, అది ఏ మందు మింగలేదా, నాటు వైద్యం చేయించుకుందా మనకు తెలియదు. కానీ వాళ్ళు ఎవరు చనిపోలేదు. ఎవరైతే కార్పొరేట్ ఆసుపత్రి లేకపోయినా, ముఖ్యంగా కార్పొరేట్, నాట్ గాంధీ హాస్పిటల్, నాట్ ఉస్మానియా, ప్రభుత్వ ఆసుపత్రిలో అనట్లేదు నేను, కార్పొరేట్ ఆసుపత్రి అందరూ చనిపోయారు. బికాజ్ మిమ్మల్ని తీసుకుపోయి అందులో పెడతారు. ఎంతమంది? ఈ ఐసీయూ. మళ్ళీ రెమిడిసివిర్ అనే ₹1,00,000 ఇచ్చిన బ్లాక్లో కొని ఇచ్చారు. రెమిడిసివిర్, స్టెరాయిడ్స్, ఆక్సిజన్ అవసరం లేకుండా పెట్టారు, ఎక్సెస్ ఆక్సిజన్. వీటి వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చింది. చనిపోయిన వాళ్ళు చనిపోయారు. అసలు మీకు తెలుసు కదా, అప్పుడు డెడ్ బాడీ కూడా ఇవ్వలేదు ఇంటికి, వాళ్ళే ముట్ట కట్టి వాళ్ళే దానం చేశారు.
ఎందుకంత సీక్రెట్? ఏం జరిగింది అసలు? చనిపోయిన బాడీ నుంచి ఎవరైనా అంటున్న వ్యాధులు రావు కదా. ఒక మనిషి బతుకుంటే వ్యాధులు వస్తాయి మీకు అనుకుందాం, మీకు ఇమ్యూనిటీ లేక సంక్రమిస్తాయి. డెడ్ బాడీ నుంచి ఎందుకు వస్తాయి వ్యాధులు? మరి ఈ కుటుంబ సభ్యులకి ఎందుకు బుద్ధి లేదు? తల్లిదండ్రులని సొంత వాళ్ళను కూడా ఆసుపత్రిలో చెబుతాను నమ్మి చూడకుండా కానీ దగ్గరికి పోకుండా అంటే ఇది మనుషులు అంటున్నా నేను. మానవ సంబంధాలు ఎంత పతనమైనది రావచ్చు. చివరిగా ఒక ప్రశ్న, అసలు ప్రభుత్వాలకు ప్రజల జీవితాలతో ఆడటం ఎందుకు అవసరం? మొదటి నుంచి ఉంది ప్రభుత్వం అంటేనే, ప్రభుత్వం గవర్నమెంట్, స్టేట్ ఉంటుంది ఒక రాజ్యం, అది కనబడేది ప్రభుత్వం. మీరు ప్రభుత్వం రాజ్యం అనుకోవద్దు. రాజ్యం అనేది ఇన్విజిబుల్గా ఉంటుంది. దాని ఆచరణ, దాని ఏమంటామంటే ఎగ్జిక్యూషన్, కార్యనిర్వాహక, అది ప్రభుత్వం. అందులో ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటేరియట్లు ఇవన్నీ ఉంటాయి. అధికార యంత్రాంగం ఉంటాయి కదా, 3 కదా, న్యాయ వ్యవస్థ ఒకటి, అధికార యంత్రాంగం ఒకటి, ఈ శాసన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకటి. సో ఈ అధికార యంత్రాంగమే స్టేట్ తాలూకు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. స్టేట్ను వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు ప్రభుత్వ రూపంలో, అడ్మినిస్ట్రేషన్ ద్వారా. కనుక ఇది మరి దాన్ని ఏమన్నారు? అది మీరు దాన్ని ఎవరు మార్చాలి? ఆ రాజ్య యంత్రాంగాన్ని స్వభావాన్ని మార్చాలి. ఎవరు మార్చాలి? కాన్స్టిట్యూషన్ మార్చాలి. అదే రాజ్యాంగంలో అదేమి ఫైనల్ కాదు కదా. అంబేద్కర్ దాన్ని ఏమంటాం సమీక్షించాడు. ఆయన ఎంతోమంది రాశారు, ఆయన వాళ్ళు. బట్ ఈ ఫైనల్ అథారిటీ, నువ్వు చెప్పింది ఏమైనా మారుద్దామా, రివ్యూ చేయమన్నా రివ్యూ చేశాడు ఆయన. అదే మంచి కొన్ని మార్పులు చేశాడు. బట్ ఇప్పటికీ అది ఫైనల్ కాదు కదా. ఇప్పుడు భారతదేశం లాంటి భిన్నత్వం ఉన్న దేశంలో ఒక మోనోకల్చర్ను తీసుకొచ్చింది రాజ్యాంగం. అది కూడా మంచిది కాదు కదా. భిన్నత్వాన్ని కాపాడే ప్రయత్నం జరగలేదు. భాషలను బతికించుకునే ప్రయత్నం, రాష్ట్రాలకు స్వతంత్రం ఉండే పరిస్థితి, ఫెడరల్ స్పిరిట్ లేదు మన రాజ్యాంగం. అంటే స్టేట్ చాలా బలంగా ఉంది ఇండియాలో. దీన్ని మన చిన్నప్పుడు పుస్తకాల్లో యూనిటరీ అన్నాం, ఫెడరల్ వర్సెస్ యూనిటరీ స్టేట్. ఇది ఇండియా లాంటి మోనోకల్చర్ ఉన్న దేశం కాదు ఇది. అనంతమైన భిన్నత్వం ఉన్న సంస్కృతులు, జీవన విధానాలు, మా భాషలు, నా విశ్వాసాలు అన్నీ వేరు. ఒకరికొకరికి సంబంధం లేదు. అందరం ఒక దేశం ఉన్నాం, నామకే వస్తాయి. నిజానికి ఎవరి దేశంలో వాళ్ళు ఉన్నారు అంటే ఎవరి ఊళ్ళో వాళ్ళు, ఎవరి జిల్లాలో వాళ్ళు, ఎవరి రాష్ట్రంలో వాళ్ళు, ఇంకొక సంబంధం భాష కూడా రాదు కదా. కనుక అందరూ ఒకరితో కలుసుకునే అవకాశం లేదు ఇక్కడ. అందరూ ఉంటున్నారు నాకు చూడ, ఒక ఇండియా ఒక సరేలే ఉంటున్నారు. కానీ ఇటువంటి చోట మీరు అందరిని ఒకే విధమైన పద్ధతుల ద్వారా నియంత్రిస్తాం, అందరూ ఇదే పద్ధతిలో ఉండాలనేది తప్పు. అందుకే రాజ్యాంగంలో కూడా అటువంటి మంచి మార్పులు బీజేపీ వాళ్ళు చెప్పేటి కావు. డెమోక్రటిక్, మోర్ ఫెడరల్, ప్రజలకు మోర్ స్వతంత్రం ఇచ్చేటటువంటి మార్పులు రాజ్యాంగం రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు స్టేట్ కూడా తన స్వభావాన్ని మార్చుకుంటుంది. రాజ్యాంగం మారకుండా స్టేట్ అది మారుతుంది. ఈ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడున్న స్టేట్ ఇట్నే ఉంటుంది. కానీ దీన్ని ఫర్దర్గా మనం ఇంకా అంటే లిబరల్ డెమోక్రటిక్ కల్చర్ వెళ్ళాలంటే ఒకటి మాట ఎగాలిటేరియన్ అని, అంటే ఒక సమతాభావం. ఎకనామిక్ ఈక్వాలిటీ అని మొత్తం చెప్పలేను, కానీ ఒక ఎగాలిటేరియన్ లేకుండా ఈక్వాలిటీ రాదు. ఎగాలిటేరియన్ స్పిరిట్ అంటే అందరూ సమానంగా ఉండాలి ఆకాంక్ష ఉంది రాజ్యాంగంలో, కానీ ఆచరణ లేదు. కనుక న్యాయ వ్యవస్థ, అధికార యంత్రాంగం చాలా సమూలంగా మారవలసిన అవసరం ఉంది. మూలకమైన మార్పులు. న్యాయ వ్యవస్థ ఎట్లా మీకు తెలుసు, అది ఒక చీకటి రాజ్యం. అది మనం దానికి ఏం మాట్లాడే ఉపయోగం లేదు. న్యాయ వ్యవస్థ, అన్యాయ వ్యవస్థ ఇంకా లేదు అసలు. భయంకరమైన అన్యాయం అక్కడ ఆగట్టాలి ముందర. సో అంటే రాజ్యం యొక్క 3 అంగాలు కూడా అట్నే ఉంటాయి, బాగాలేవు. కనుక మీరు ప్రజల జీవితం ఎట్లా బాగుంటుంది? సో ప్రజలతో మీరు ఏమైనా చేయొచ్చు. వాళ్ళని రోగస్తులు మార్చొచ్చు, వాళ్ళని చంపొచ్చు, వాళ్ళని ఫుట్బాల్ ఆడొచ్చు, వాళ్ళని పట్టించుకో ఉండొచ్చు, వాళ్ళు చనిపోతే నీకు బాధ లేదు, వాళ్ళ క్షేమాన్ని కూడా స్వభావం రాజ్యానికి లేదు కదా. లేదు లేనప్పుడు మనకు ఉపయోగం ఏముంది? మళ్ళీ ప్రియాంబులు రాసుకుందాం, ముందు మాటలు రాసుకుందాం అంతే. లోపల పోయినాక ఏమున్నాయి? అవును, ఆశయాల స్థానంలో ఉన్నాయి. ఆశయాలు ఎప్పుడు సాధించుకుంటాం? అది ఫ్రెంచ్ రెవల్యూషన్ చెప్పిన స్వాతంత్రం, సౌభ్రాతృత్వం, సమానత్వం అనేది మూడు లేదు ఇక్కడ. సమానత్వం లేదు, సౌభ్రాతృత్వం లేదు, స్వాతంత్రం లేదు అనుకుంటున్నాం ముందని. ఇది ఒక చిత్త భ్రమ. ఈ సౌభ్రాతృత్వానికి అయితే మరీ బీజేపీ వచ్చినాక మొత్తానికి భంగం జరిగింది. అంటే బ్రదర్హుడ్, అందరం అన్నదమ్ములు అనే ఫీలింగ్ ఇప్పుడు లేదు. అందరూ ఎవరికొరు పడతలేదు. అందరు లోపల పగలు పెంచుకుంటున్నారు. ప్రతీకారేచ్ఛ, ఇప్పుడు జరిగింది అన్యాయం జరిగింది నేను ప్రతీకారం తెచ్చుకోవాలి. పై వాళ్ళకు, కింది వాళ్ళకు, మనం అందరికీ ఇదే. అంటే ఎవరు కూడా శాంతిగా లేరు. ఇంత అశాంతి, ఆందోళన.
భయం ముఖ్యంగా భయం గుప్పిడిలో ఉన్నారు అందరూ. సో అందువల్లే వైద్య రంగం కూడా దానికి రిఫ్లెక్షన్గానే ఉంది, స్టేట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫ్లెక్షన్. ఎందుకు మన ప్రభుత్వాలే ఇచ్చింది, వ్యాక్సిన్లు ఇప్పించారు కదా, ఫ్రీగా తీసుకోండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, డబ్బున్న వాళ్ళు ఫ్రీగా ఉంటే బాగుండేదేమో డబ్బులు ఇచ్చి ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకున్నారు. సో మనకి వ్యాక్సినేషన్ రంగంలో ఫైనల్ అయిపోయిందంటే కోవాక్సిన్ మనం ఉంటే ఇండియాలో మనం కోవాక్సిన్ వాడుకుంటే భారత్ బయోటెక్ వాళ్ళది ఇంత ఘోరంగా ఉండదు. ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ మనం తీసుకురావడం వల్ల అక్కడికి అందులో ఒక మెయిల్ ఏంటంటే ఫైజర్ది మనకు తెలియదు, మోడీ ఫైజర్ ఇంకా భయంకరంగా ఉండేది, అది ఎంఆర్ఎన్ఏది కదా, అది ఇంకా దుర్మార్గంగా ఉండేది. ఆ మేరకు ఒక ఇంత మంచి జరిగిందంటే ఫైజర్ బదులు ఆస్ట్రాజెనెకా తేవడం అనేది కంపేరిటివ్ చూస్తే కొంత బెటర్. బట్ మన కోవాక్సిన్ ఇంకా బాగుండేది కదా నా అంటే వ్యాక్సిన్ వ్యతిరేకిస్తూనే ఉన్నంతలోనే చెప్తుండేది. కోవాక్సిన్ అవసరం లేదు, నేను చెప్పినట్టు ఏ వ్యాక్సిన్ అవసరం లేదు మనిషి పుట్టినప్పటి నుంచి పోయేదాకా, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు కొత్తగా మీకు తెలుసు ఎయిడ్స్ వ్యాక్సిన్ అంటున్నారు, నిన్ననే పేపర్లో అంటే దే డోంట్ వాంట్ టు ఎవరు సజీవంగా ఉండడానికి మనకి ఇష్టం లేదు, భూమి మీద మనుషులు ఉండడానికి వీళ్ళు లేదు, ఈ చెత్త చేదాలంతా పోవాలి. స్కమ్ అంటున్నారు వాళ్ళు క్రీమ్, మనం స్కమ్. ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఈ 3 ఖండాలు ఉండడానికి వీళ్ళు లేదు. వైట్ మ్యాన్ ఉండాలి, వైట్ మ్యాన్ అనుకూలంగా ఉండే వాళ్ళు ఉండాలి, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యాక్సినేషన్ గురించి, అట్లానే రాజ్యం ఎట్లా చేస్తుంది ప్రజల ఆరోగ్యంతో, మన భారతదేశంలోనూ అటు ప్రపంచవ్యాప్తంగా కూడా వైద్య వ్యవస్థ ఎట్లా ఉంది, వైద్య వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు ప్రజల జీవితాల మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తున్నాయి, చివరికి ఎవరు బలవుతున్నారు అనే వివిధ అంశాలపైన మన దగ్గర అయితే ఈరోజు డాక్టర్ అంబటి సురేంద్రరాజు గారు మాట్లాడారు. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. స్టే ట్యూన్డ్.